హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు గమ్మత్తుగా నేను మీకు వినపడుతూ ఉంటాను, కనపడను. సో ఎందుకంటే మీరు పూజా మందిర్ యూనిట్స్ అండ్ అలాగే పూజా మందిర్ డిజైన్స్ అవన్నీ చూస్తూ ఉండండి. నేను చెప్పే ఒక చిన్న టిప్స్ ఇంటీరియర్స్లో మీరు గమనించండి. ముఖ్యంగా పూజా మందిర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మిగతా టిప్స్ మాట్లాడుకునే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీకు నచ్చితే షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. అలాగే ఇంకా మీకు చాలా వీడియోస్ ఉన్నాయి, సెర్చ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంటీరియర్స్లో పూజా మందిర్స్ గురించి. ఈ పూజా మందిర్స్ అనగానే ఇంట్లో ముందు ముఖ్యంగా పూజా స్థలం, దేవుని మందిరాలు పెట్టుకునే ఉండే ప్లేస్ కింద మనం భావిస్తాం. అయితే ఈ పూజా మందిర్స్, ఈ పూజా యూనిట్స్, పూజా రూమ్స్ ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువగా డెకరేట్ చేసుకోవచ్చు, లేదా ఎంత సింపుల్గా కావాలంటే అంత సింపుల్గాను మనం వీటిని ప్లాన్ చేయొచ్చు. చాలా గమ్మత్తుగా ఉంటుంది ఇది. ప్లేసు మనం ఇస్తే పూజా మందిర్కి ఉంటుంది, మనం ఇవ్వకపోతే ఉండదు. అవి మన సెంటిమెంట్స్ని బట్టి, అలాగే ఇంటి సైజుని బట్టి, ఆ ఏరియాని బట్టి మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అయితే ఈ పూజా మందిర్స్ విషయంలో ఎక్కువగా రెండు రకాలుగా పూజా మందిర్స్ మీకు ఈరోజు ఇంటీరియర్స్లో జరుగుతుంది. అదేంటంటే, ఒకటి ఒక క్లోజ్డ్ రూమ్ లాగా ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు కొంతమంది, లేదా ఒక క్లోజ్డ్ యూనిట్ లాగా, ఒక పెద్ద యూనిట్ లాగా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎక్కువ అవసరం లేని వాళ్ళు ఒక చిన్న బాక్స్ లాగా ఈశాన్యంలో ఒక ప్లేస్లో పెట్టుకుంటున్నారు. దాని గురించి పెద్ద మ్యాటర్ ఏమీ లేదు. కానీ ఒక యూనిట్ లాగా, పెద్ద యూనిట్ లాగా చేసుకున్న, ఓపెన్ యూనిట్ లాగా లేదా ఒక రూమ్ లాగా చేసుకున్న ఆ రెండింటి గురించి మాత్రమే ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ పూజాస్లో మీకు చిన్న చిన్న టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్. అదేంటంటే, ఓ యూనిట్ లాగా పెట్టుకున్న ఈ పూజా మందిర్స్కి ఓపెనబుల్ డోర్స్ కాకుండా పాకెట్ డోర్స్ మీరు ట్రై చేయొచ్చు. అసలు ఆ పాకెట్ డోర్స్ అంటే ఏంటి, ఇంకా మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు క్లియర్గా చెప్తాను. రెండోది, ఈ పూజా రూమ్స్లో అయితే కనుక వాల్స్కి టైల్స్ వేసుకునే బదులు పాలీగ్రానైట్ ట్రై చేస్తే చాలా తక్కువలో అవుతుంది, చాలా బాగుంటుంది. నాకు తెలిసి డిజైన్ మోడల్స్ కూడా చాలా ఉంటాయి. ఈ పూజా మందిర్కి స్పెషల్గా చాలా బాగుంటుంది వాల్స్కి. అండ్ రెండోది, ఈ గ్రిల్ బోర్డ్ డెకరేషన్స్కి గ్రిల్ బోర్డ్స్ కూడా బ్యాక్గ్రౌండ్ కింద చాలా బాగా వాడచ్చు. సీలింగ్స్ కానీ, స్టోరేజెస్ కానీ, చిన్న మినీ స్టోరేజ్, ఇలా పూజా మందిర్స్ విషయంలో చాలా డెకరేషన్స్ మనం చేసుకోవచ్చు. సో అన్నీ చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా వీటి గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో లైవ్లో కనపడుతూ మీకు ఒక క్లారిటీ ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, ఇది గమనించండి. చాలామంది ఇంటీరియర్స్కి ప్లానింగ్కి ఎప్పుడు వస్తారంటే, అంతా అయిపోయిన తర్వాత గోడలు కట్టేసి, ఫ్లోరింగ్ వేసేసి అంతా కంప్లీట్ చేసుకుని వస్తారు. అంతా కంప్లీట్ చేసుకుని రావటం వలన మేము ఆ ఉన్న ప్లేస్ని ఫిల్ చేయటము లేదా ఎస్టిమేషన్ ఇవ్వటం మాత్రమే చేయగలుగుతున్నాము. కానీ అసలు ఇంటీరియర్ ప్లానింగ్ అంటే ఇది కాదు. ఇంటీరియర్ ప్లానింగ్ అంటే బ్రిక్ వర్క్ కన్నా ముందే, ప్లానింగ్ కన్నా ముందే కంప్లీట్గా ఒక ప్లాన్ కాపీ మన దగ్గరికి రాగానే, అది సిద్ధాంతిక ప్లాన్ కాపీ కానీ, నార్మల్ ఇంజనీర్ ప్లాన్ కాపీ కానీ తీసుకుని రాగలిగితే, మనం ముందుగానే అన్ని డిస్కస్ చేసుకొని కన్స్ట్రక్షన్తో పాటే మనం ఇంటీరియర్ ట్రావెలింగ్ చేయగలిగితే అవుట్పుట్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ కనపడే నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని కలవగలిగితే ఇంకా బెస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా స్పేస్ డిజైన్ షోరూమ్ని సంప్రదించండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.